ఏపీ సచివాలయానికి సీఎం చంద్రబాబు కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. అధికారులతో సీఎం చంద్రబాబు వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 5:30 వరకు అంతర్గత సమీక్షలు కొనసాగున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 6 గంటలకు ఉండవల్లి నివాసానికి చంద్రబాబు పయనమవుతారు. ఏపీ సచివాలయానికి సీఎం చంద్రబాబు కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. అధికారులతో సీఎం చంద్రబాబు వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 5:30 వరకు అంతర్గత సమీక్షలు కొనసాగున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 6 గంటలకు ఉండవల్లి నివాసానికి చంద్రబాబు పయనమవుతారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కాంతిని అడిగి తెలుసుకుందాం. కాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కాంతి, చెప్పండి, సమీక్షలకు సంబంధించిన అప్డేట్స్. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం నుంచి సచివాలయం చేరుకున్నారు. రోజు సచివాలయంలో ఆయన తన ఏదైతే సమీక్షలు నిర్వహించేందుకు అలాగే పరిపాలనకి సంబంధించినటువంటి విషయాలను అధికారులతో చర్చించేందుకు సచివాలయానికి రోజు ఖచ్చితంగా మంత్రులంతా హాజరు కావాలి అని సూచించారు. అలాగే ఆయన కూడా ఖచ్చితంగా హాజరు అవుతాను అని చెప్పిన నేపథ్యంలో 3 గంటల నుంచి 6 గంటల వరకు చంద్రబాబు నాయుడు సెక్రటేరియట్లోని అధికారులతోటి ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. కొన్ని అంతర్గత సమావేశాలు ఏదైతే పార్టీకి సంబంధించి అలాగే పరిపాలనకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, అమరావతి రాజధాని సందర్శనకు కూడా రేపు చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి సిఆర్డీఏకి సంబంధించినటువంటి మీటింగ్ని ముఖ్యంగా ఈరోజు అధికారులతో నిర్వహిస్తున్నారు. సిఆర్డీఏకి సంబంధించి ఇప్పటికే కొంత ఏదైతే గ్రౌండ్ నుంచి రిపోర్ట్ రావాలి, ఎక్కడి వరకు కూడా వర్క్స్ ఆగిపోయా, వర్క్స్కి సంబంధించినటువంటి స్థితిగతులు ఏమిటి, ఇప్పటి వరకు చేసినటువంటి కట్టడాలకి సిఆర్డీఏ పరిధిలోని కొన్ని బిల్డింగ్స్ని అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అలాగే అవి 80% పూర్తి చేసుకున్నటువంటి కొన్ని కన్స్ట్రక్షన్స్ అలాగే ఆగిపోయాయి. అలాగే మిగిలిన వాటికి సంబంధించినటువంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకోబోతున్నారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి నారాయణ కూడా పాల్గొనే అవకాశం ఉంది. పాల్గొనడంతో పాటుగా ఏదైతే అన్నా క్యాంటీన్స్కి సంబంధించినటువంటి రివ్యూని కూడా ఈరోజు మంత్రి నారాయణ సచివాలయంలోని తన బ్లాక్లో నిర్వహించడం జరిగింది. దానిపైన కూడా చంద్రబాబు నాయుడు తోటి ఈరోజు సమీక్ష జరిగే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే 3 గంటల నుంచి 5:30 వరకు కొన్ని మీటింగ్స్లో ఏదైతే చంద్రబాబు నాయుడు అటెండ్ అవబోతున్నారు. అయితే కాసేపటి క్రితం ఆయన ఫస్ట్ బ్లాక్లోని ఆయన ఛాంబర్కి చేరుకోగానే ఈరోజు బాధ్యతలు తీసుకున్నటువంటి హోంమంత్రి అనితతో పాటుగా మిగిలిన కొంతమంది ముఖ్య నాయకులు ఆయన లోపలికి ఆయన కలవడానికి వెళ్ళారు. మరి కాసేపట్లో సమీక్షా సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. శీల, అయితే ఏ అంశాలపై దిశానిర్దేశం చేస్తున్నారు? డైలీ కూడా కలవాలి, సమీక్షలు చేసుకోవాలి అని చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు పర్టికులర్గా ఈ అంశంకి సంబంధించి మాట్లాడడం ఏమైనా జరగబోతోందా? ప్రతిరోజు కూడా అధికారులతోటి సమీక్షా సమావేశాలు ప్రస్తుతం రాష్ట్ర స్థితిగతులకు సంబంధించినటువంటివి. అలాగే ఏదైతే సిఆర్డీఏ పరిధిలోని ఈరోజు ముఖ్యంగా సిఆర్డీఏతో పాటుగా అన్న క్యాంటీన్స్కి సంబంధించినటువంటి ఏదైతే ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తూ ఉన్నారో 100 days లోపు ఇవి అన్న క్యాంటీన్స్ని కూడా ప్రారంభించాలని భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే 2 సార్లు నారాయణ ఛార్జ్ తీసుకున్న తర్వాత మొదటి రోజే అన్న క్యాంటీన్స్ పైన సమీక్ష నిర్వహించారు. అలాగే సిఆర్డీకి సంబంధించినటువంటి సమీక్షను నిన్న ఆయన మంత్రి నిర్వహించినట్లుగా తెలుస్తోంది. నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యంగా అన్న క్యాంటీన్స్కి సంబంధించి అలాగే సిఆర్డీఏకి సంబంధించినటువంటి సమీక్షను ఈరోజు నిర్వహించబోతున్నారు. అలాగే ఏదైతే అసెంబ్లీ సమావేశాలు కూడా 21 నుంచి 22 నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకి సంబంధించినటువంటి విషయాన్ని కూడా ఆయనతోటి మంత్రులు అలాగే నాయకులు చర్చించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన 6 గంటలకు తిరిగి ఉండవల్లిలోని తన నివాసానికి వెళ్తారు. శీల, కాంతి, సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలు వెయిట్ చేస్తున్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాలకు సంబంధించి ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? సంక్షేమ పథకాలు ఖచ్చితంగా ఈ 1వ తారీఖు నుంచి సంక్షేమ పథకాలకు సంబంధించి వృద్ధులకు పెన్షన్ ఏదైతే ఉందో పెన్షన్ పెంచుతూ ఆయన ఉత్తర్వులు ఇచ్చారు. మొదటి రోజు ఆయన ఛార్జ్ తీసుకోగానే చేసినటువంటి సంతకంలో ఈ 1వ తారీఖు పెన్షన్ అనే విషయం కొంత సంక్షేమ పథకాలలో మొదటిదిగా తీసుకోవచ్చు మనం. సో దాంట్లో భాగంగా అలాగే అన్నా క్యాంటీన్ ఈ 2 కూడా ఆయన ఫస్ట్ సంతకం చేసిన అంశాలు. సంక్షేమ పథకాలకి సంబంధించి ఇప్పటివరకు ఎంత ఇస్తున్నారు, అలాగే ఇప్పుడు 1వ తారీఖు నుంచి 7
7,000 రూపాయలు ఈసారి ఇవ్వాల్సి ఉంది. గత 3 నెలల నుంచి 3,000 రూపాయలు చొప్పున కలిపి 7,000 రూపాయలు ఈ ఫస్ట్ తారీఖు వేస్తామని ప్రకటించిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి సమీక్షను ఇప్పటికే నిర్వహించడం జరిగింది. అలాగే ఆర్థిక శాఖకు సంబంధించి దానికి కావాల్సినటువంటి నిధులకు సంబంధించినటువంటి విషయాలపైన కూడా ఆయన చర్చించారు. అలాగే ఇక ఈరోజు మాత్రం ముఖ్యంగా అంతర్గత సమావేశాలుగానే అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ ముఖ్యంగా చూసుకుంటే సిఆర్డీఏతో పాటుగా అన్న క్యాంటీన్కి సంబంధించినటువంటి సమీక్షల్లో చంద్రబాబు నాయుడు పాల్గొనే అవకాశం ఉంది. మరి ఇవాల్టి సమీక్షలో ఎవరెవరు హాజరయ్యారు కాంతి? ఈరోజు ఆయన సమీక్ష సమావేశాలు ఏదైతే నిర్వహిస్తున్నారో దీంట్లో ముందుగా హోంమంత్రిగా అనిత బాధ్యతలు తీసుకున్న వెంటనే ఆమె ఈరోజు చంద్రబాబు నాయుడు సచివాలయానికి రాగానే ఆమెను కలుస్తానికి వచ్చినటువంటి నాయకులతోటి ఆమె ఉదయం నుంచి కూడా అధికారులు నాయకులతోటి బిజీగా ఉన్నారు. ఆమె సచివాలయానికి చంద్రబాబు నాయుడు రాగానే ఆమె చంద్రబాబు నాయుడుని కలవడానికి వెళ్ళారు. ఆమెతో పాటుగా మంత్రి నారాయణ అలాగే మిగిలిన కొంతమంది ముఖ్య నాయకులు కూడా చంద్రబాబు నాయుడిని కలవడానికి వచ్చారు. వారంతా కూడా భేటీ అయ్యారు. మరి కాసేపట్లో అధికారిక సమీక్ష సమావేశాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. రేపు రాజధాని ప్రాంతానికి చంద్రబాబు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ఉద్దేశమై అక్కడికి వెళ్ళబోతున్నారు? ఇప్పటి వరకు ఎంతవరకు అక్కడ పనులు జరిగే దానికి సంబంధించి వాళ్ళు ఇంతకుముందు మాట్లాడడం జరిగిందా? రేపు రాజధాని ప్రాంతానికి సంబంధించి చంద్రబాబు నాయుడు పర్యటనను ఏర్పాటు చేసుకున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా రేపు ఆయన అమరావతి రాజధానికి సంబంధించినటువంటి పర్యటనను చంద్రబాబు నాయుడు ఖరారు చేయడం జరిగింది. మొదటిగా పోలవరంని మొన్న సోమవారం ఆయన వెళ్ళి క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్ళడం జరిగింది. ఇక రెండవది ఇప్పుడు ప్రస్తుతం ఆయన రేపు అమరావతిలోని రైతులను కలవడము, అలాగే ఉండవల్లి నుంచి ఆయన ముందు ఏదైతే ప్రజావేదిక రాజధాని పర్యటనతోటి ఉండవల్లి ప్రజావేదికను ఎక్కడైతే కూల్చివేశారో అక్కడ నుంచి ఆయన తన పర్యటనను ప్రారంభించబోతూ ఉన్నారు. ఉదయం 11 గంటలకు ఆయన ఏవైతే భవనాలు నిర్మాణించిన ఎమ్మెల్యే క్వార్టర్స్ కావచ్చు, ఎంపీల క్వార్టర్స్ కావచ్చు, అలాగే హైకోర్టుకి సమీపంలో ఉన్నటువంటి కొంత, అలాగే టిట్కో ఇళ్ళు కూడా కొన్ని నిర్మించి అలా ఆగిపోయిన పరిస్థితి ఉంది. వాటినన్నింటినీ కూడా ఆయన పరిశీలిస్తారు. ఏదైతే ప్రస్తుతం అంటే ముఖ్య నాయకులతోటి సమావేశం అనంతరం ఐకానిక్ నిర్మాణాలు కూడా కొన్ని మధ్యలోనే ఆగిపోయినవి, ఆ ఆగిపోయిన నిర్మాణాలన్నింటినీ కూడా ఆయన పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో రేపు ఆయన క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళనున్న నేపథ్యంలోనే సీడాక్సిస్ రోడ్డుకి సంబంధించి కూడా, అలాగే సీడాక్సిస్ రోడ్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే సీడాక్సిస్ రోడ్లో ఒక ప్లేస్లో జాయింట్ అనేది లేదు. దానికి సంబంధించినటువంటి ఇది కూడా అక్కడ కూడా ఆయన పరిశీలించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అలాగే ఇక హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా ఒక హైవే కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంది. అది కూడా ఇప్పటివరకు కూడా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో దాన్ని కూడా ఆయన సందర్శించబోతూ ఉన్నారు. అలాగే తాత్కాలిక సచివాలయంలో ప్రస్తుతం పరిపాలన కొనసాగిస్తున్నారు. పర్మనెంట్ సచివాలయానికి సంబంధించినటువంటి పనులు కూడా ఎక్కడైతే ఒక ఫౌండేషన్ వేసిన ఒక స్టార్టింగ్ స్టేజ్లోనే అవి ఉన్నాయి, వాటిని కూడా ఆయన పరిశీలించబోతూ ఉన్నారు. షీలా. రైట్, థ్యాంక్ యూ కాంతి.